హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అబ్బో ఏం తెలివి అనే ఒక చక్కటి కథను విందామండి. ఒక జమీందారు గారు ఒకనాడు సభలో ఉండగా పొరుగురి నుండి రామయ్య అనే వ్యక్తి వచ్చి తన కుమార్తె వివాహానికి 3,000 రూపాయలు అప్పివ్వమని జమీందారు గారిని అడిగాడు. జమీందారు, ఈ మాత్రం అప్పు మీ ఊళ్ళో పుట్టించే శక్తి నీకు లేదన్నమాట అన్నాడు. అప్పుడు రామయ్య, పరమ లోభి నుంచి కూడా అప్పు పుట్టించే శక్తి ఉన్నదండి, కానీ మీ చేతి చలవ గురించి విని ఇంత దూరం వచ్చాను అన్నాడు రామయ్య. అయితే మా ఊరిలో ఉండే కోమటి సుబ్బయ్య నుంచి అప్పు తేగలిగితే 5,000 చేసే నా ఈ బంగారు మొరుగుని నీకిచ్చేస్తాను అన్నాడు జమీందారు. అప్పుడు రామయ్య, ఆ మొరుగేదో ఇప్పించెయ్యండి, అది కోమటి సుబ్బయ్య దగ్గర అప్పు పుట్టించి అటునుంచి అటే వెళ్ళిపోతాను. నన్ను నమ్మకపోతే నా వెంట మీ మనుషులను ఎవరినైనా పంపించండి అన్నాడు రామయ్య. జమీందారు కొంచెం ఆలోచించి రామయ్యకు ఆ బంగారు మురుగిచ్చి అతని వెంట 4 మనుషులను కూడా పంపించాడు. రామయ్య ఆ బంగారు మురుగుని కోమటి సుబ్బయ్య వద్ద తాకట్టు పెట్టి 3,000 అప్పు తీసుకుని ఆ సంగతి జమీందారుకి చెప్పమని తన వెంట వచ్చిన వారితో చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి.